తెలంగాణలో అరాచకాలు సృష్టించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ జగన్ ద్వారా ఏపీలోనూ అరాచకాలు చేద్దామంటే కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. తెరాస నిర్దేశకత్వంలో జగన్ రెచ్చిపోతున్నారని, ఇలాంటి వాటిని ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాళ్లు అరాచకం సృష్టిస్తుంటే అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అయినా మరింత రెచ్చిపోతూ అధికారుల్ని బదిలీ చేయించే స్థాయికి వచ్చారని మండిపడ్డారు. అరాచకమే ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు పోతున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ద వ్యవస్థల్ని ఏకపక్షంగా తమపై ప్రయోగించాలనుకుంటే అందుకు తగ్గ రీతిలోనే గట్టిగానే పోరాడదామని నేతలకు సూచించారు. దేశంలో వ్యవస్థలన్నీ నాశనం చేసి మనపై పడదామని మోదీ చూస్తుంటే గట్టిగా బదులిద్దామన్నారు. ఎంతమందిని బదిలీ చేస్తారో చేసుకోనివ్వండన్న సీఎం, పోరాటమే ఊపిరిగా ముందుకు సాగుతామన్నారు. ఎవరికీ పెరిగితనం ఉండడానికి వీల్లేదని, ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగానే పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్మాన్ని ఇప్పుడు కాపాడుకుంటే భావితరాలకు అది ఉపయోగపడుతుందన్నారు. ఆ స్ఫూర్తితో పోరాటానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్యాయాన్ని ధైర్యంగా ఎదురిద్దామన్నారు.